Okay, next problem. The sum of the squares of the perpendicular distances of a point xyz from the coordinate axis is k times the square of the distance of the point from the origin. Okay. So కోఆర్డినేట్ యాక్సిస్ దగ్గర నుండి PXYZ అనే పాయింట్కి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ అనేది ఆరిజిన్ దగ్గర నుండి P అనే పాయింట్కి ఉన్న డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి K టైమ్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ముందుగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ X యాక్సిస్, ద ఫార్ములా ఈస్ రూట్ ఆఫ్ y square plus z square. నెక్స్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ y యాక్సిస్, it is equal to root of x square plus z square. Perpendicular distance of P from z axis, it is equal to root of x square plus y square. So question lo em chepparante sum of the squares of the perpendicular distances. So వీటన్నిటిని స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్. So according to problem, okay, we have to add all these values with the squares. So వీటిని స్క్వేర్ చేసి మనం యాడ్ చేసుకోవాలి. సో అన్నిట్లలో కూడా రెండు ఎక్స్ స్క్వేర్లు ఉన్నాయి, రెండు వై స్క్వేర్లు ఉన్నాయి, రెండు జెడ్ స్క్వేర్లు ఉన్నాయి. సో వీటన్నిటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే వి గెట్ 2 of x square plus y square plus z square. సో ప్రతిదీ కూడా 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో 2 కామన్ తీస్తే దెన్ వి గెట్ దిస్ వాల్యూ. ఓకే, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ కోఆర్డినేట్ యాక్సిస్ టు దిస్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 2 into x square plus y square plus z square, and it is equal to k times the square of the distance of the point from the origin. ఆరిజిన్ దగ్గర నుండి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి K టైమ్స్ ఉంటుందని చెప్పేసి, ఆరిజిన్ దగ్గర నుండి ఈ P అనే పాయింట్కి ఉన్న డిస్టెన్స్ అంటే OP, సో దాని స్క్వేర్ అంటే OP స్క్వేర్. ఓకే, అండ్ దిస్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ K ఇంటూ, సో ఆరిజిన్ దగ్గర నుండి P అనే పాయింట్కి ఉన్న డిస్టెన్స్ అంటే రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, అండ్ ఇట్స్ స్క్వేర్ మీన్స్, సో వితౌట్ రూట్ వీ కెన్ టేక్ x square plus y square plus z square. సో OP స్క్వేర్, OP అంటేనే రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సో OP స్క్వేర్ అంటే ఇంకా రూట్ లేకుండా నోట్ చేసుకోవాలి. సో రెండు అబ్జర్వ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ వి గెట్ ద వాల్యూ ఆఫ్ k యాజ్ 2. Therefore k is equal to 2. So option 1 is the right answer.